హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్ ఛానల్. నేను తరుణి. మనతో పాటు ఉన్నారు ప్రాపర్టీ అడ్వైజర్ రవిచందన్ సార్, రియల్ ఎస్టేట్ అడ్వైజర్ గా కూడా ఉన్నారు. మరిన్ని విషయాలు సార్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు ఫ్యూచర్ సిటీని మరొక న్యూయార్క్ చేయబోతున్నాం అనేసి చెప్పారు రేవంత్ గారు. సో ఫారెన్ లో కాకుండా మన సిటీలో కూడా ఫ్యూచర్ సిటీ వల్ల మరొక న్యూయార్క్ ని మనం చూడొచ్చు ఇంకో 10 years లో. అంటే 10 years లో ఇంకో న్యూయార్క్ అయితే డెఫినెట్ గా చూడబోతున్నాం. ఈరోజు మన హైదరాబాద్ సిటీ కూడా న్యూయార్క్ ఏం తక్కువేం కాదు. ఈరోజు మన ఈ హైటెక్ సిటీ కానీ, ఇటు క్లేబుల్ బ్రిడ్జ్ వైపు కానీ, ఇటు మన మైండ్ స్పేస్ కానీ, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, గచ్చిబౌలి కానీ ఏది కూడా తక్కువగా లేదు. ఈరోజు మన సిటీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓఆర్ఆర్ నుంచి ఎవరు వచ్చినా కూడా హై రైజ్ బిల్డింగ్స్ చూస్తూనే ఉన్నారు. హైయెస్ట్గా 60 floor బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది, ఒక గ్రూప్ కడుతున్నారు. సో ఈ 60 story బిల్డింగ్ వస్తుంది అంటే డెవలప్మెంట్స్ ఉంటాయి కదా వస్తుంది. బయింగ్ కెపాసిటీ ఉంది మన సిటీలో, బయింగ్ కెపాసిటీ ఉంది. పీపుల్ ఆర్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బెంగళూరులో ఇన్వెంటరీ ఎక్కువ ఉంది అంటున్నారు. బెంగళూరులో ఇన్వెంటరీ చాలా ఎక్కువ ఉంది, అంటే సేల్ అవ్వకుండా చాలా యూనిట్స్ అలాగ ఉన్నాయని అంటున్నారు. మన హైదరాబాద్లో ఆ సిచ్యువేషన్ లేదు ఈరోజు. మేబీ ఫ్యూచర్లో రావచ్చేమో, కానీ ఈరోజు అయితే ఇన్వెంటరీ అయిపోతుంది. ఇన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కూడా జనాలు ఇన్వెస్ట్ చేసేస్తున్నారు, కొనేస్తున్నారు. సో బయింగ్ పొటెన్షియాలిటీ అయితే ఉన్నది మన సిటీకి. సో ఓవరాల్ నుంచి చూస్తుంటే మనకి అన్ని హై రైజ్ బిల్డింగ్సే కనిపిస్తాయి. ఈరోజు మేబీ వాళ్ళు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నారు, బట్ డౌన్ ది లైన్ 2 years తర్వాత అవన్నీ రెడీ అయిపోతాయి. అసలు నైట్లో ఆ ఏరియాలో వస్తే దాని వ్యూ వేరే. అంటే మేము ఒక 4 years బ్యాకే మేము ఎస్టిమేట్ చేసాం ఆ స్ట్రెచ్, ఏది నార్సింగి, కోకాపేట్ స్ట్రెచ్ అంతా ఒక సింగపూర్ లాగా ఉంటుంది అనుకుని. ఈరోజు ఆల్మోస్ట్ సింగపూర్ సగం అయిపోయింది. ఇంకో 2 years లో 100% సింగపూర్ అయిపోతుంది. కలర్ఫుల్ గా కనిపిస్తుంది డెఫినెట్ గా. ఫారెన్ సిటీ లాగానే ఇప్పుడు మన తెలంగాణలో హైదరాబాద్ లో కలర్ఫుల్ గా మారబోతుంది. ఎస్, దట్ సౌత్ ఇండియాలో టాలెస్ట్ బిల్డింగ్ మన హైదరాబాద్ లో కడుతున్నారు. సిటీ అయితే డెవలప్ అయింది. సిటీలో ఈరోజు ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది, అందుకే మనకి ట్రాఫిక్ ఉంటుంది ఎవ్రీడే. ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది. సో ఈ సిటీ ఎక్స్పాండ్ చేయాలంటే ల్యాండ్ కావాలి, కాబట్టి ఇంకొక 4th సిటీని మన గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది, దట్ ఈస్ ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీలో ఒక్క ఐటీ ఇండస్ట్రీయే కాదు, ఒక్క ఫార్మా ఇండస్ట్రీయే కాదనుకొని దాదాపుగా అన్ని సెక్టర్స్కి అక్కడ ప్లేసెస్ ఉన్నాయి. సో ఆ సిటీ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎయిర్పోర్ట్కి అతి దగ్గర. మెట్రో ఆల్రెడీ శాంక్షన్ అయింది, మీర్ఖాన్పేట్ వరకు మెట్రో శాంక్షన్ అయింది. నెక్స్ట్ 2 years లో డెవలప్ అవుతుంది. 10 years లో ఎంటైర్ ఫ్యూచర్ సిటీ రెడీ అయినప్పుడు మనకి ఇంకొక 7 మెట్రో స్టేషన్స్ వస్తాయి అక్కడ. సో ఎంటైర్గా ఈ ఫ్యూచర్ సిటీ కంపెనీస్ అటు రెసిడెన్షియల్ జోన్స్ని కవర్ చేస్తూ మళ్ళీ వెనక్కి వచ్చేటట్టు వాళ్ళు స్టేషన్స్ని డిజైన్ చేయబోతున్నారు. టైం పట్టినా కానీ చాలా టైం అంటే ఒక సిటీ రెడీ అవ్వడానికి అయితే, ఇటువంటి సిటీ రెడీ అవ్వడానికి అయితే 10 years అయితే పడుతుంది. ఇప్పుడు అంతా లేటెస్ట్ టెక్నాలజీ. మన హైదరాబాద్ డెవలప్ అవ్వడానికి 25 years పట్టింది, అంతే కదా. సో ఇప్పుడు అది అవసరం లేదు, ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీ పెరిగింది మనకి. ఒకప్పుడు కన్స్ట్రక్షన్ చేయడానికి 5 years పట్టేది, ఇప్పుడు అదే కన్స్ట్రక్షన్ సంవత్సరాల్లో కడుతున్నారు, లెస్ దెన్ హాఫ్. సో టెక్నాలజీ పెరిగింది, కన్స్ట్రక్షన్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లెస్ దెన్ 10 years లో మొత్తం కంపెనీస్ అంతా ఆపరేషన్లోకి వచ్చేస్తాయి. సిటీ మొత్తం లాస్ట్ కి ఎండ్ ఆఫ్ ద డే ఫ్యూచర్ సిటీ కలర్ఫుల్ గా మారబోతుంది, డెఫినెట్గా మారబోతుంది. సో ఈరోజు అక్కడ ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ హైటెక్ సిటీ ఇంకా స్టార్ట్ అవుతుంది అనే టైంలో ఇక్కడ జైబెరీ లేఅవుట్ అని, ఎన్క్లేవ్ అని, వైట్ ఫీల్డ్ అనే లొకేషన్ హైటెక్స్ దగ్గర అప్పుడు ల్యాండ్స్ అమ్మితే జనాలు భయపడ్డారు. అయ్యో ఇక్కడ వచ్చి ఎవరు ఉంటారు, అప్పుడెంత గజం 750,000 రూపాయలు. ఇక్కడికి వచ్చి ఎవరు కొంటారు, అసలు రోడ్లు లేవు, డెవలప్మెంట్స్ లేవు అని వాళ్ళు ఏం చేశారు, హైవే దగ్గర ఉంటే బాగుంటుందని అటు ముంబై హైవే దగ్గర కొన్నారు. ఎక్కడ కూకట్పల్లి, ఎర్రగడ్డ. ఎంత కొన్నారు, 3,000 4,000 ఇచ్చి కొన్నారు. ఇక్కడ అప్పుడు ఎంత ఉండాలి, 750,000 రూపాయలు. కానీ ఈరోజు కూకట్పల్లి ఎంత ఉంది, 1,50,000 ఉంది గజం, కానీ ఇక్కడ 3 లక్షలు ఉంది. సో గ్రోత్ ఎప్పుడైనా సిటీ మధ్యనే ఉంటుంది. సో ఫ్యూచర్ సిటీలో కూడా కొన్ని లొకేషన్స్ని ఐడెంటిఫై చేశారు. సో బేసిక్గా మనం రియల్ ఎస్టేట్ గురించి, మన టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫ్యూచర్ సిటీ మధ్యన గవర్నమెంటే కొన్ని రెసిడెన్షియల్ అండ్ మిక్స్ యూజ్కి కొన్ని ల్యాండ్స్ ఆల్రెడీ కేటాయించి ఉంచారు.
అంటే ఈరోజు నియోపోలిస్ ఎట్లా చూస్తున్నామో ఇంకొక నియోపోలిస్ని మనం ఫ్యూచర్ సిటీలో చూడబోతున్నాం. హైరేజ్ బిల్డింగ్స్ వస్తాయి. ఇది కాకుండా రెసిడెన్షియల్గా బాగా డెవలప్ అవుతున్న లొకేషన్స్ కూడా ఉన్నాయి అక్కడ. బట్ మీర్ ఖాన్పేట్ ఆల్రెడీ లేఅవుట్లు వేసేసారు, అమ్మేశారు. మీర్ ఖాన్పేట్లో ఈరోజు జాగాలు లేవు, స్థలాలు లేవు. సో నెక్స్ట్ మీర్ ఖాన్పేట్ నంది వనపర్తి అనే లొకేషన్ ఉంది. నంది వనపర్తిలో నెంబర్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి, బట్ అమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. కొన్ని బిల్డర్స్ ఏంటంటే ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేసి ముందే 3,400 ఎకరాలు కొనుక్కొని ఉంచేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు ప్రాజెక్ట్స్. చాలా ఇన్వెస్ట్మెంట్ ముందే ఇన్వెస్ట్ చేస్తే తక్కువ రేట్లో ఇచ్చే ఆప్షన్స్ కూడా పెడుతున్నారు చాలామంది. సో ఈరోజు నంది వనపర్తి బాగా డెవలప్ అవుతుంది. అంటే నంది వనపర్తి ఎందుకంటే ఇక్కడ రేట్లు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు తుక్కుగూడ అనుకుందాం. తుక్కుగూడ శ్రీశైలం హైవేలో ఈరోజు 60,000 ఉంది గజం. 60,000 ఉంది. సో 60,000 ఎవరు కొంటారు? కామన్ మ్యాన్ కొనలేడు. కామన్ మ్యాన్ కొనాలంటే తక్కువ రేట్లో. సాగర్ హైవేలో పర్లేదు 20,000కి దొరికేస్తున్నాయి మనకి గజం. అయితే నంది వనపర్తి మీర్ ఖాన్పేట్ ఎందుకు అంటున్నానంటే ఈరోజు నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను. హైటెక్స్, వైట్ ఫీల్డ్, కొండాపూర్, ఈ లొకేషన్స్ అటువంటి లొకేషన్స్ అవి. నంది వనపర్తి అంటే ప్రతి కంపెనీకి మధ్యన ఉంటుంది, అంతే కదా. సో అందరూ ఏం ఆలోచిస్తారు? కంపెనీకి దగ్గరలో ఉండాలనుకుంటారు. ఈరోజు ఒక 1000 గజాలు కొని నేను ఒక అపార్ట్మెంట్ కడితే దాదాపుగా ఒక 40 to 50 ఫ్లాట్స్ వస్తాయి. 1000 గజాల్లో ఒక 50 ఫ్లాట్స్ నేను కన్స్ట్రక్ట్ చేయవచ్చు. అంటే 2 bedrooms అనుకుందాం. 50 ఫ్లాట్లకి రెంట్ ఎంత వస్తుంది 10 years తర్వాత? లేదు, ఒక 40,000 వేసుకుందాం. 20,000 ఈరోజు. ఆ రోజు 16 లక్షల ఎంప్లాయ్మెంట్, 40,000 రెంట్ వస్తుంది. 50 ఫ్లాట్స్ నేను కట్టించుకున్నాను రెంట్లకే. ఎంత వస్తుంది అప్పుడు? 50 ఫ్లాట్స్ 40,000 ఎంత అవుతుంది? 20 లక్షలు నా రెంటల్ ఇన్కమ్ వస్తుంది. 10 years తర్వాత ఈరోజు నేను 1000 గజాలు కొనుక్కుంటే దానికి అపార్ట్మెంట్స్గా డెవలప్ చేస్తే నాకు 20 లక్షల ఇన్కమ్ రాబోతుంది. నాకు 20 లక్షల ఇన్కమ్ ఎవరికి ఉంటుంది? ఆ కంపెనీ సీఈఓకి ఉంటుంది, అంతే కదా. రిటైర్మెంట్ తీసుకోవచ్చు ఈరోజు. కానీ ల్యాండ్స్ అక్కడ కొంటే 10 years తర్వాత రిటైర్మెంట్ తీసుకోవచ్చు. సో ఇట్స్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీ మీద ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో చాలా సులభంగా ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు. అంటే ఒకప్పుడు అయ్యో నేను కొండాపూర్లో కొనలేకపోయాను, అయ్యో నేను ఈ హైటెక్స్ దగ్గర కొనలేకపోయాను, వైట్ ఫీల్డ్లో కొనలేకపోయాను అనుకున్న వాళ్ళు ఈరోజు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి ఆ రిజల్ట్ ఇప్పుడు ఇక్కడ చూడబోతున్నారు కమింగ్ 10 years. సార్, ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కానీ లేదంటే ఫ్యూచర్ సిటీ మీద ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చా? అంటే మీరు అడ్వైస్ ఏమైనా ఇవ్వగలరా? డెఫినెట్గా ఇస్తాను. సో వన్స్ అగైన్ నా పేరు రవిచందన్ అండి. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి. ఒకటి హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అండి. ఆ పేజ్లో కూడా మీరు విజిట్ చేసి ఏమైనా క్వశ్చన్ రైజ్ చేస్తే మీకు అడ్వైజ్ ఇస్తాను. అదేవిధంగా ఇంకొక పేజ్ ఉందండి, ఇస్కామ్ ప్రాపర్టీస్, ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్. ఆ పేజ్లో కూడా మీరు విజిట్ చేయండి. మీరు ఏమైనా ఉంటే అడ్వైజ్ క్వశ్చన్ రైజ్ చేయండి, డెఫినెట్గా మీకు రైట్ అడ్వైజ్ ఇస్తానండి. సో వన్స్ అగైన్ నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. థ్యాంక్ యూ అండి. నమస్తే.